కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. ఓ హరిహరనాథ, చంచలైన శ్రీని స్థిరంగా చేసే కళ కలవాడా, దయ మొదలైన సద్గుణాలు విమల జ్ఞానము స్వరూపంగా కలవాడా, నాశనం ఉత్పత్తిలేనివాడా, పరిశుద్ధాత్ముల ఉత్తమ సేవచేత పూజించబడువాడా. వచనము. దేవా హరిహరనాథ, వైశంపాయనుడు జనమేజయుడితో ఇట్లా అన్నాడు. అట్లా సూర్యోదయం కాగా ఆ సమయంలో భీముడు మొదలైన సోదరులు కృష్ణ సాత్యకులు చుట్టూరా ఉన్న ధర్మరాజు దగ్గరకు వచ్చి ధృష్టద్యుమ్నుడి రథసారథి సాష్టాంగ నమస్కారం చేసి హస్తపద్మాలు ముడిచి, సీసము ఆట వెలది ధర్మరాజా, మన శిబిరంలోకి అర్ధరాత్రి కృతవర్మ కృపాచార్యుడు తనకు తోడుగా వచ్చి జనం నిద్రలో ఒళ్ళు మరచిపోయి ఉండగా అశ్వత్థామ ఒక్కడు ప్రవేశించి మొదట ధృష్టద్యుమ్నుడిని వధించి అతడి సోదరులు కొడుకులు మొదలైన పాంచాల వీరులను అధర్మ పద్ధతిలో నింద్యమైన పరాక్రమం ప్రదర్శించి చంపి చేది సైన్యాన్ని అంతను వధించి మాత్స్యులు ప్రభద్రకులు మేలుకొని ద్రౌపది కొడుకులను శిఖండిని కూడగట్టుకుని తనను ఎదిరిస్తే వాళ్లను అంతమందిని దారుణంగా చంపాడు. వచనము. ఇంకా శ్రద్ధరా, అశ్వత్థామ రకరకాల పద్ధతులతో పరాక్రమం ఒప్పేటట్లు ఆటవలే జనం తన ఆకారం చూచి అనుమానించి రాక్షసురనగా ఖడ్గలీలాభ్యాశ్చేత ప్రకాశించే భుజార్గళాలు కలిగి భయంకరుడై శిబిరం అంతా కలత చెందగా తలల సమూహాన్ని ఖండించాడు, గుర్రాల గుంపులను వేటాడాడు, ఏనుగులను వధించాడు. తేటగీతి. ధర్మరాజా, ఆ అశ్వత్థామ యోధులను వధించగా కలత చెంది ఇతర జనులు ఏడుస్తుంటే అడవిని వరుసబెట్టి నరకగా అందులో ఉన్న పక్షులు అంతటా వ్యాపించేటట్లు అరచే విధం స్ఫురించింది. కందము. అశ్వత్థామ గుంపులలోకి ఉరికి కత్తి భయంకరంగా మెరుస్తుండగా అందరినీ అరిచినా పరుగెత్తుకొనిపోయినా తమ తప్పు తాము ఒప్పుకొనటం సూచించినా దయచూపక ఖండించాడు. వచనము. అప్పుడు మహాశ్రద్ధరా, కృపాచార్యుడు కృతవర్మ ద్వారదేశంలో నిలిచి భయంతో కలత చెందిన వీరుల సమూహము రాజులు వేగంగా బయటికి వస్తూ ఉంటే వాళ్లను రకరకాల బాణాలతో నెలకొలుస్తూ మహా సంక్షోభం వారించరానిది కాగా చెలరేగి రౌద్రరసం ఆకారం ధరించినట్లు కోపించిన రాక్షసులా అన్నట్లు చెడ్డ నడత అందలి ఆసక్తితో మిక్కిలి క్రూరులు కాగా. వచనము. ఆ ద్వారదేశం కూడా శిబిరంలోపల వలెనే పీనుగు పెంట అయింది. ఆ రీతిగా శిబిరంలో ఉన్న ఏనుగుల గుర్రాల మనుష్యుల సమూహాలు ఏమీ మిగలకుండా పోయాయి. ఏదో కొంత ఆయుర్దాయం ఇంకా మిగలబట్టి కృతవర్మ చేతికి దొరికి అతడు ప్రాణాలతో విడిచిపెడితే ఇట్లా వచ్చాను అని చెప్పగా ధర్మరాజు. తేటగీతి. దురహఖోద్రేకంతో మిక్కిలి తపించి మూర్ఛపోయి వాలిపోగా సాత్యకి నకుల సహదేవులు భీముడు మనస్సులలో దుహఖం పొంగగా వేగిరపాటుతో ఆయనను అరచేతులతో పట్టుకున్నారు. వచనము. ఆ ధర్మరాజు కొంతసేపటికి మూర్ఛ నుండి తేరుకొని కంఠస్వరం డగ్గుత్తికపడగా ఇట్లా అన్నాడు. సీసము. తేటగీతి. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. ధర్మరాజు తన పుత్రులశ్వత్థామచే జచ్చుట విని పలవించుట. ఎంతటివారికైనా పనుల పోకడలు తెలుసుకొనటానికి శక్యం కాదు. మంచి ఉపాయంతో ఆ రీతిగా శత్రువులను చుట్టాలతో స్నేహితులతో కుమారులతో మంత్రులతో సహా అందరినీ యుద్ధంలో చంపి నేను గెలుపొంది వైభవం అతిశయించగా ఇక్కడికి వస్తే అక్కడ చుట్టాలతో స్నేహితులతో కుమారులతో మంత్రులతో సహా మా సైన్యాన్ని అంతనూ తాకి వైరులు మిక్కిలి ఘోరంగా చంపారు. కీడ్పాటు సంభవించింది. ఇకమీద జనులు నిలకడలేని విజయం పరాజయంతో సమానం అని అంటారు. శ్రద్ధరా,
ద్రోణాచార్యుడనే అగ్ని బాణాలనే జ్వాలల అధికమైన ప్రసారాలతో శత్రువుల దట్టమైన సేనలనే అడవులు నుగ్గు అయ్యేటట్లు తీక్షణంగా విహరించి ప్రకాశించింది. ఆ అగ్ని వేడిని పొందక మన భుజబలం ఒప్పింది. శత్రువులు మన ప్రాణాలు అపహరించటం తప్పదు. చివరకు దైవం ఆ పిల్లలను చంపించింది. మహాశ్రద్ధరా! బాణాలనే కోరలచేత భయంకరమై కదిలే శత్రువులనే లేళ్లను ఇష్టం వచ్చినట్లు చంపి శోభిల్లే కర్ణుడనే పులి గాండ్రింపును ఓర్చుకునే ఉపాయము గర్వము కలిగి క్షుద్ర శత్రువులచేత కుమారుల సమూహం నశించింది. ఇంకా అనటానికేముంది? ఏమరుపాటు వలన ఆపద సంభవించకుండా ఉంటుందా? శ్రద్ధరా! కుమారుల సమూహం వాడి బాణాలు అనే పెద్ద తరగల సమూహపు తీవ్రతతోనూ ఆశ్చర్యకర సౌలభ్యంతోనూ వ్యాపించినదే మీదికి రాగా భయపడక భీష్మ సముద్రాన్ని కలత చెందించింది. అయ్యో! ఇప్పుడు నీచశత్రువుల పని వారించరాకపోవటంచేత నశించింది. నిద్రమత్తు చేత క్రూరత్వం కోలుపోయి భుజబల నైపుణ్యం వ్యర్థమయింది సుమా! ఆట వెలది. సముద్రాన్ని దాటి సన్నపాటి కాలువలో మునిగిపోయి నశించే జనుల విధంగా కొంతమంది రాజులు గొప్ప సేనను గెలిచి మిక్కిలి తక్కువ రకపు శత్రువుల ఆక్రమణంచేత చచ్చిపోయారు. అయ్యో! చంపకమాల! తండ్రి అయిన ద్రుపదుడు పోయాడని మిక్కిలి పరితపించే ద్రౌపది ఈ విధంగా కొడుకులు సోదరులు నశించారని విని మూర్ఛిల్లే మనస్సు వశం తప్పిన శరీరము కలదై నేలమీద కూలిపోదా? ఒకవేళ కూలిపోకపోయినా తీవ్ర దోహకోద్రేకంతో మిక్కిలి బాధపడకుండా ఉంటుందా? కందము. ఇంతకు ముందెప్పుడు ఈ విధమైన దోహకం తాను అనుభవించి ఎరుగదు. అయ్యో! ఆమె దోహకాతిశయంతో ఎంత బాధపడి ఏమైపోతుందో. వచనము అని దోహకంతో కుమిలి ద్రౌపదిని రప్పించినించాడు. తన ఆజ్ఞ చొప్పున ఆమె ద్రుపద విరాటులు చచ్చిపోయిన మర్నాడు వారి భార్యలను ఓదార్చటానికని సుభద్ర ఉత్తర కూడా రాగా శిబిరం నుండి విరాటనగరానికి వెళ్ళింది. ద్రుపదుడు కొడుకులు ఆ విరాటనగరానికి వచ్చేటప్పుడు వాళ్ల వెంటనే వచ్చి కోడళ్లతో అక్కడే ఉన్న ద్రుపదుడి భార్యను విరాటుడి భార్యను చూచింది. తరువాత అర్జునుడి అనుమతి పొంది సుభద్ర ద్వారకకు వెళ్లటానికి ఆ విరాట నగరంలోనే ఉన్నది. అందుచేత ధర్మరాజు నకులుడిని చూచి మిక్కిలి తొందరగా వెళ్లటానికి తగిన రథానికి బాగా పరిగెత్తే గుర్రాలను పూంచి నీవు ఉపప్లావ్యపురానికి వెళ్లి ద్రౌపదిని తక్కిన మన స్త్రీలను ద్రుపద విరాటుల స్త్రీలను వెంటబెట్టుకొని ఆ శిబిరానికి రమ్ము, మేము కూడా అక్కడికి వస్తాము అని చెప్పాడు. నకులుడు ధర్మరాజు చెప్పిన విధంగా వెళ్లాడు. ధర్మరాజు తక్కిన తమ్ములు కృష్ణ సాత్యకులు దుహకిస్తూ తనతో రాగా కౌరవ శిబిరంలో ఉన్న జనులు సేవిస్తూ నడవగా ఏడుస్తూ తన శిబిరానికి పోయి అక్కడ 21 మహాశ్రద్ధర అశ్వత్థామ చేతిలో ప్రకాశించే కత్తిచేత ఖండించబడి ఇది ఆ అవయవం అని తెలియకుండా ఉన్న అవయవాలు గల మిత్రులను చుట్టాలను కొడుకులను చూచి ధర్మరాజు కరుణరసం ఉప్పొంగగా బాధతో చూచి అవయవాలు వశంతప్పి మూర్ఛకు లోనై నేలపై పడగా అతడి సోదరులు కృష్ణుడు కూడా పడ్డారు. వచనము ఇట్లా పడి సాత్యకి ప్రయత్నంచేత అందరూ తెప్పిరిల్లారు. ధర్మరాజు కొంచెంగా తేరుకొని మళ్లీ కలిగే దుహకంలో మనస్సు మునుగగా తల్లడిల్లి కొడుకుల శరీరాలపై పడుతూ ముఖం కన్నీటి ప్రవాహంతో నిండగా బిగ్గరగా మొర్రోమని ఏడ్చాడు. కృష్ణార్జునులు తగిన మాటలతో ఓదార్చారు. తక్కినవాళ్లు కూడా తగినట్లు మాటలాడి బోధించారు. కొంతసేపటికి ఆ రాజు ఏడుపుమాని తేటగీతి. ధర్మరాజు దోహకిస్తూ కొడుకులకు చుట్టాలకు స్నేహితుల సమూహానికి దహనకార్యం చేసి మనస్సు చలించగా ద్రౌపది కొరకు ప్రతీక్షిస్తూ ఒకచోట కూర్చున్నాడు. వచనము ఆ ద్రౌపది కూడా నకులుడి వలన ఉపప్లావ్యపురంలో కొడుకులు సోదరులు చచ్చిపోయిన విధం వినటంచేత కందము దోహకం అతిశయించి నోరు ఆర్చుకుపోయేటట్టు ఆమె రోదిస్తూ వెనువెంటనే కన్నీళ్లు ఎక్కువై అలముకోగా మూర్ఛపోతూ తెప్పిరిల్లుతూ ఆ నకులుడి శోకం అతిశయించగా. వచనము వచ్చి కొంచెం దూరం నుండి ధర్మరాజును చూచి అధిక శోకాక్రాంతాయి బాధలో మునిగి రోదించగా ఆ నకులుడు మెల్లగా ఆమెను రథం నుండి దింపాడు. తగిన వాహనాలెక్కి వెంట వచ్చిన స్త్రీలు దిగి ఏడుస్తూ చుట్టూ కూర్చున్నారు. అప్పుడు ఆ కాంతామణి ద్రౌపది కందము
అధికమైన మంచుచేత అందం కోల్పోయిన పద్మంవలె కన్నీటితో నిండిన ముఖం అందం నశించగా కొడుకులను గూర్చి ఏడుస్తూ కాళ్లు తడబడగా దైన్యంతో. వచనము. కొన్ని అడుగులు వేసి నేలమీద వాలింది. వెంటనే భీముడు ఆ ద్రౌపదిని పట్టుకొని లేవదీసి ధర్మరాజు దగ్గరకు తీసుకొని రాగా ఆమె మళ్లీ నేలపైబడి ఆ రాజు ముఖం చూచి దగ్గుత్తికపడ్డ కంఠస్వరంతో దైవము పురుషకారము రెండూ బాగా పొసగనవై ఉండటము అతడికి సామ్రాజ్యం లభించటము ప్రశంసించి, చంపకమాల సంపదకు తగ్గట్లుగా పరివారమై నీ దగ్గర నా కుమారులు వర్తిల్లటం నేను చూడనేలేకపోయాను. అమిత బాహు బల సంపన్నుడు పరాక్రమశాలి అయిన అభిమన్యుడు కూడా నశించాడు. అధిక భోగాలున్నా మనకు ఆ కుమారులను మరచిపోవతరమా? వచనము. అని అప్పుడు అశ్వత్థామ యుద్ధం చేసిన రీతి తలపుకు వచ్చి తన మనస్సును కలతపెట్టగా కోపాతిశయంతో కూర్చున్నదే. కందము. రాజా, నా కుమారులు మంచి నిద్రలో ఉన్న సమయంలో పాపాత్ముడైన అశ్వత్థామ మార్కొని అధర్మ పద్ధతిలో కనికరం లేకుండా చంపాడు. కందము. అతడు చేసిన అధర్మయుద్ధం ఆరిపోని పెద్ద అగ్ని అయి మనస్సును దహించసాగింది. ఆ నిర్దయుడిని ఎదిర్చి పేరు లేకుండా చేయటం తప్ప ఆలోచించగా ఈ దుహకాన్ని ఉపశమింపచేయటానికి ఇంకొక ఉపాయం లేదు. కందము. ధర్మరాజా, భీముడిని నియోగించి ఈ వేళ ఆ విధంగా వాడి పేరు మాపే పని నీవు చేయించకపోతే చెబుతాను వినుము. నేను ఆమరణ నిరాహార దీక్షతో ఈ శరీరం విడుస్తాను సుమా. వచనము. అట్లా అనగా ఆ ధర్మరాజు ఆ మానవతితో ఇట్లా అన్నాడు. కందము. రాచబిడ్డలు యుద్ధంలో మరణించటం సముచితమే కదా. నీ సోదరులు కుమారులు మిక్కిలి పుణ్యాత్ములకు తగిన సద్గతులు పొందారు. ఇంక నీవు దుహకంతో బాధపడటం దేనికి? వచనము. మంచి మనస్సుగల నీవు శాంతించటం మంచిది. శోకం మానము. అశ్వత్థామ చేసిన అవమానం వలన కలిగిన కోపం వాడిని చంపితే కాని పోదని చెప్పటం కాదు. నా అభిప్రాయం కూడా ఇదే. వాడు అడవుల పాలైపోయి ఉంటాడు. చంపినట్లు నీకెట్లా తెలుస్తుంది? చెప్పుము అంటే ద్రౌపది ఆ దుష్టుడికి పుట్టుకతోనే శిరోమణి ఉన్నది. దానిని తెచ్చి ఇస్తే చూచి ప్రాణాలతో ఉందామని అనుకొన్నాను అని కఠినంగా పలికి భీముడిని తన చేతితో స్పృశించి ఆటవెలది. మనస్ఫూర్తిగా క్షత్రియోచిత ధర్మం పూని శీఘ్రమే వెళ్లి ఆ దుష్టుడైన అశ్వత్థామను తాకి చంపుము. నా మనస్సులోని కోపాన్ని శోకాన్ని మాంచి నన్ను రక్షించుము. వచనము. ఇంకా సీసము. ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. ద్రౌపది అశ్వత్థామం వరిభవింప భీమసేను నియోగించుట. లక్క ఇల్లు కాలేటప్పుడు చూపిన మిక్కిలి గొప్ప పౌరుషంతోనూ మిక్కిలి భయంకరుడైన హిడింబాసురుడిని చంపినప్పుడు పూనిన కాఠిన్యంతోనూ యక్షులు ఆక్రమించినప్పుడు చూపిన భయంకర భుజపరాక్రమ విస్తరంతోనూ మిక్కిలి బలవంతుడైన కీచకుడు విజృంభించినప్పుడు ప్రదర్శించిన పరాక్రమ ప్రకాశంతోనూ కూడుకొని నిన్ను జనులు ప్రశంసించే విధంగా వెళ్ళుము. నీ బలము చలము ప్రకాశించేటట్లు మనలను గెలిచానని విర్రవీగే అశ్వత్థామను ఎట్లా అయినా సరే చంపుము. వచనము. అనగా విని ఆ అశ్వత్థామ మీద పుట్టిన కోపంతో శరీరం పొంగగా భీముడును ద్రౌపదితో ధర్మరాజన్న మాటలు అశ్వత్థామ మీదికి పోవటానికి అంగీకారంగా మనస్సులో సమ్మతించి మహాశ్రద్ధర భీముడు బంగారు కాంతితోనూ మణుల కాంతితోనూ వెలుగొందుతున్న తన రథాన్ని సిద్ధం చేయుమని మిక్కిలి ఆదరంతో నకులుడిని నియోగించాడు. అతడు ప్రకాశించే ఉత్సాహంతో పరాక్రమంతో బలము వేగము సంభ్రమము కల గుర్రాలు మొదలైన మంచి సాధన సామగ్రి ఒప్పగా భీముడి మనోవృత్తి కనుగుణంగా సారథ్యం చేయటానికి సిద్ధపడ్డాడు. వచనము. ఇట్లా భీముడు నకులుడిని తనకు సారథిగా చేసుకుని విల్లు గదా మొదలైన ఆయుధాలతో కూడిన ఆ రథం ఎక్కి శిబిరం నుంచి వేగమే బయలుదేరి అశ్వత్థామాది యోధుల రథాలు వెళ్లిన మార్గాన్ని అవలంబించి మిక్కిలి తొందరగా వెళ్లి కురుక్షేత్రంలో తిరిగే జనులను చూచి అశ్వత్థామ ఎక్కడున్నాడో ఎరుగుదురా అని అడుగగా వాళ్లు అతడు కూపకృతవర్మలతో హస్తినాపురం వైపు వెళ్లి మరలి గంగానది ఒడ్డుకు వచ్చి అక్కడ ఆ ఇద్దరు వీరులు తను విడిచి ఒక దిక్కుగా వెళ్లగా తాను వ్యాసాశ్రమానికి వెళ్లి అక్కడ నివసించాడు అని చెప్పగా
ఆ వైపు రథం పోనిమ్మని నియోగించిన సమయంలో ధర్మరాజుతో కృష్ణుడిట్లా అన్నాడు. చంపకమాల. ధర్మరాజా! భీముడు శోకము, కోపము మనస్సులో మిక్కిలి అతిశయించగా అశ్వత్థామను మార్కొనటానికి వేగంగా వెళ్లాడు. ఇతడు ఒక్కడు అతడి మీదికి పోతే కార్యం చెడదా? తమ్ముళ్లందరిలోకి అతడంటే నీకెంతో ఇష్టం. యుద్ధానికి అందరూ వెళ్లటం మంచిది. వచనము వినుము. భూమినంతటినీ కాల్చగల బ్రహ్మశిరస్సు అనే పేరుగల దివ్యాస్త్రం అశ్వత్థామకు ద్రోణుడిచ్చాడు. ప్రేమాతిశయంచేత అర్జునుడికి ఇచ్చాడు. అశ్వత్థామ అర్జునుడి మీది కోపం కొద్దీ అతడి బలప్రౌఢికి అసూయపడతాడు. తరువాత తెలిసి పాండవుల మీద వీడు దాన్ని ప్రయోగించకుండా ఉండాలని తలచి ఆ గొప్ప సాధనం మానవుల మీద ప్రయోగించకూడదనేది ఉన్నది కాబట్టి. అన్ని ధర్మాలు తెలిసిన ఆ ద్రోణుడు ఒకనాడు అస్త్రాలను గూర్చి మాటాడే సందర్భంలో అతడితో ఇట్లా అన్నాడు. కందము కుమారా! వినుము. మనుష్యుల మీద బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగించితివా కీడు కలుగుతుంది. ఎన్ని ఆపదలు వచ్చినా నీవు వాటిని ఇతరోపాయాల చేతనే తొలగించుకొమ్ము. వచనము అని చెప్పి మనస్సులోని మాట తనకు తెలియకుండానే నాలుక మీదకు రాగా వీడు ఎట్లాగూ సజ్జనుల ప్రవర్తన కలిగి ఉంటాడా అని అతడు వినేటట్లు అన్నాడు. ఆ మాటకు అశ్వత్థామ విచారంతో బాధపడి ఉంటాడే కాని ఆ గురుడు చెప్పినట్లు సదుపదేశం ఆచరించేవాడు కాడు. అతడికి దురహంకారం ఉన్నది. వినుము చెప్పుతాను. అతడికి ఈశ్వరవర ప్రసాదం వలన చిరంజీవిత్వము కలిగింది గదా అని దివ్యాస్త్ర శస్త్ర విద్యా రహస్యానికి మూల పురుషుడైన అగస్త్యుడి వలన ద్రోణుడు పొందిన బ్రహ్మశిరోనామకాస్త్రం తనకున్నది కదా అని దాని మహిమ వలన దేవమనుష్య రాక్షసలోకాలు బూడిద అవుతాయని ధీమాగా ఉంటాడు. కాబట్టి పూర్వం మీరు వనవాసం చేస్తుండేటప్పుడు తాను మా నగరానికి వచ్చి యాదవ బాలకులతోడి వేడుకలలో ఆసక్తుడై ఉండి ఒకనాడు నేను ఒంటరిగా ఉండగా నా దగ్గరకు వచ్చి నవ్వుతూ ఇట్లా అన్నాడు. తేటగీతి. వినుము. అగస్త్యుడు మా తండ్రి చేసిన గొప్ప తపస్సుకు మనస్సులో ఎంతో సంతోషించి బ్రహ్మశిరస్సు అనే అస్త్ర శ్రేష్టం ఇచ్చాడు. ఆ గురుడు అమిత వాత్సల్యంతో దానిని నాకిచ్చాడు. వచనము ఆ దివ్యాస్త్రం నీకిస్తాను, నీవు నాకు చక్రం ఇవ్వాలి అని అంటే నేను ఆ దురహంకారి నాపై అసూయ కలిగి అట్లా అడుగుతున్నాడని తెలిసి ఇంకొక మాట అనకుండా అతడికి నా చక్రం, సుదర్శనం, ధనుస్సు, శార్గం, గద, కౌమోదకి, ఖడ్గం, నందకం చూపించి వీటిలో నీవు ధరించగల దానిని ధరించుము అని చెప్పి నీవు నీ అస్త్రం నాకివ్వనక్కర్లేదు. స్నేహితుడు కోరిన దానిని ఇస్తూ దానికి బదులుగా ఒకటి పుచ్చుకొనటం ధర్మమార్గం కాదు అనగా అతడు సుదర్శనం కోరితే పుచ్చుకొమ్ము అన్నాను. ఆ మాటకు సంతోషించి ఆ మందబుద్ధి తన ఎడమ చేతితో చక్రం పట్టుకొని ఎత్తలేక కుడి చేతితో పట్టుకొని ఏ విధంగానూ కదల్చలేక రెండు చేతులతోనూ లాగినా అది కదలకపోతే అతడు అలసిపోయి దిగాలు పడి ఉంటే నేను అతడిని చూచి ఇట్లా అన్నాను. తేటగీతి. ఎంతో నిష్ఠతో బ్రహ్మచర్యవ్రతంతో రుక్మిణితో కూడి హమవత్ పర్వతపు చర్యమీద 12 ఏళ్లు ఘోర తపస్సు చేసి ఈ గొప్ప సాధనం పొంది. వచనము దేవతలు, రాక్షసులు, గంధర్వులు మొదలైన ఎల్ల ప్రాణులు నాతో సాటికాని భుజబలంతో ఒప్పి ఉంటాను. అది దీని గొప్పతనం. ఈ చక్రం ఇమ్మని నన్ను ఇంతవరకు బలరాముడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలుగా గల యాదవోత్తములెవరూ అడగలేదు. అర్జునుడు శ్వేతాశ్వాలు, కపిధ్వజము తపోబలంతో పొంది ఒక్కడు చేసిన యుద్ధంలో రుద్రుడిని మెప్పించి పాశుపతాస్త్రం పొందాడు. నాకు ప్రాణం కంటే ఎక్కువైన ఆ దేవసమానుడికి ఇవ్వరానిది ఏదీ లేదు. అటువంటి అర్జునుడు సైతం దీనిని అడిగాడా? భరతవంశ గురుడి కుమారుడివి, అందరి మన్ననలు పొందదగనవాడివి, నీవు ఇట్లా తెలియక అడిగావా? దీనిని పుచ్చుకొని ఎవరితో యుద్ధం చేయాలని అడిగావు అంటే అశ్వత్థామ ఇట్లా అన్నాడు. చంపకమాల. ఎల్ల లోకాలలోనూ ప్రసిద్ధమైన సుదర్శనం నీవు ఇస్తే ఇప్పుడు పుచ్చుకొని తరువాత నీ పాదపద్మసేవ చేసైనా యుద్ధానికి నిన్ను ఒప్పించి మనస్సులో సంతోషం అతిశయించగా యుద్ధం చేసి నీకు జంకకుండా ఒప్పి అందరూ పొగడగా పెంపు వహించగోరికోరాను. వచనము ఈ చక్రం నీకే ధరించదగ్గదే ఉండుగాక. నాకు ఇది లేకపోతే నష్టమేమున్నది? ఇట్లాగూ నీతో యుద్ధం చేస్తాను అన్నాడు.
నేను నవ్వుతూ అట్లాగే అని ద్రోణాచార్యుడి కొడుకనే గౌరవంచేత అతడికి మంచి గుర్రాలు, మనోహర రత్నాలు, వస్త్రాలు, ఆభరణాలు ఇచ్చి పంపితే వెళ్లిపోయాడు. అటువంటి గొప్ప పొగరుకు కారణమైన బ్రహ్మశిరోనామక దివ్యాస్త్రంతో అప్రతిహతమైన సంరంభం గలవాడు, దుష్కర్మాచరణుడు, క్రూరాత్ముడు అయిన అశ్వత్థామచేత భీముడు బాధితుడు కారాదని పలికి, కృష్ణుడు సాత్యకిని, సహదేవుడిని చూచి మీరు శిబిరంలో ఉండండి అని నియమించి సీసము ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. ధర్మజ ధనంజయ కృష్ణుల్ స్వత్థామ మీదికి బోవుట. ప్రకాశించే పెక్కు మణులచేత ఒప్పినది, ఆయుధ సమృద్ధి చేత గొప్పది అయిన శ్రేష్టమైన రథానికి శైబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలనే కృష్ణుడి గుర్రాలను కట్టించి భయంకరమైన గరుడకేతనం ఎత్తించి శీఘ్రమే నొగలపై కూర్చుండగా గాంధీవధారణచేత భయంకరుడు, అంపపొదుల జంట, కవచం అనే వాటిచేత మిక్కిలి ప్రకాశించేవాడు అయి అర్జునుడు రథం ఎక్కాడు అన్న ధర్మరాజు కూడా ఎక్కాడు. కృష్ణుడు వాళ్ళిద్దరూ అప్పుడు ఇంద్రుడు, అశ్వినులు అన్నట్లుగా యుద్ధానికి సంసిద్ధులే ఒప్పారు. వచనము. ఇట్లా కట్టబడిన ఆ రథాన్ని మంచి కొరడా పుచ్చుకొని ఆ కృష్ణుడు పరుగెత్తించగా ఆ శ్రేష్టములైన గుర్రాల వేగాధిక్యంచేత భీముడి రథాన్ని కొంతసేపటికి కలుసుకున్నది. అప్పుడు గంగానది ఒడ్డున కోపంతో అశ్వత్థామ ఉన్నచోటు వెదుకుతూ పోయే భీముడిని ఆ ముగ్గురు ఆపుచేశారు. అట్లా వారిస్తే నిలువక వారికంటే ముందుగా వెళ్లి అతడు అక్కడ చూపు సారించి చంపకమాల నీటికి దగ్గరగా ఉన్న ప్రదేశంలో ముని సమూహం సేవిస్తుండగా ప్రకాశించే గొప్ప ఆకారం కల వ్యాసుడు నక్షత్ర సమూహాల మధ్య ప్రకాశించే నిండు చంద్రుడివలే ఉండగా భీముడు ఆవైపు పోక భక్తితో మనస్సులో నమస్కరిస్తూ వచనము. ప్రక్కలు బాగా చూచి ఒకచోట ఆట వెలది. శరీరం నిండా బూది పూసుకుని గొప్ప తపస్సు చేస్తున్న అశ్వత్థామను భీముడు చూచి వింటికి నారి తగిలించి గొప్ప బాణం కూర్చి వచనము. బొమ్మలు ముడిపడటంచేత భయంకరమైన నుదురు కలవాడే. తేటగీతి. ఓరి నీచ బ్రాహ్మణుడా, క్రూరకర్ముడా, ధర్మం నటించేవాడా, గతరాత్రి మిక్కిలి పాపంతో ఘోరంగా ప్రవర్తించి ఎంత వేగంగా మునివయ్యావు. వచనము. ఇట్లా దాక్కుంటే చావు తప్పుతుందా? లెమ్ము లెమ్ము తపం చాలును, యుద్ధానికి రమ్ము అని పరుషంగా పలికాడు. అట్లా అనే భీముడిని చూచి అతడి వెనుక వచ్చిన అర్జునుడిని, ధర్మరాజుని చూచి బాధపడే మనస్సుతో ఆ అశ్వత్థామ వాళ్ల దివ్యాస్త్ర జ్ఞానం ఎరిగి సహించరాని తన మహాపాప కార్యానికి కలతపడి బ్రహ్మశిరోనామక దివ్యాస్త్రం తలుచుకుని ఒక రెల్లు గడ్డిపోచ పట్టుకుని దానిపైకి ఆ అస్త్రాన్ని ఆవాహనం చేసి పాండవ నిర్మూలనం అవుతుందిగాక అని పరుషంగా అంటూ కోపంతో మండిపడుతూ ప్రయోగించగా శ్రద్ధరా ఆ దివ్యాస్త్రం నుండి పుట్టిన పెద్దది భయంకరమైనది అయిన అగ్నిజ్వాలల సమూహం అన్నివైపులా తాను అయి మిక్కిలి విజృంభిస్తూ లోకాన్ని అంతనీ బూడిద చేసేటట్లు అతిశయించే విధంగా ఒప్పి పెరుగగా కృష్ణుడు అర్జునుడిని చూచి అతడి భుజ పరాక్రమం తెలిసినవాడవటంచేత భయం లేనివాడే ఇట్లా అన్నాడు. వచనము. అర్జున అర్జున, ఇది బ్రహ్మశిరోనామక దివ్యాస్త్రం, దీన్ని వేరే అస్త్రం తిప్పికొట్టలేదు. నీవు కూడా బ్రహ్మశిరోనామకాస్త్రాన్నే ప్రయోగించి దీనిని నిరోధించి నిన్ను నీ సోదరులను కాపాడుకొమ్ము, త్వరపడుము, కందము అని కృష్ణుడనగానే ఆ వీరుడు వెంటనే రథం దిగి నియమంతో ద్రోణాచార్యుడిని తలచుకొని విల్లు తీసుకొని సమంత్రకంగా బాణాన్ని అల్లెత్రాటితో సంధించాడు. వచనము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. అశ్వత్థామార్జునుల బ్రహ్మశిరోనామకాస్త్రంబులొండొంటిం దాకుట. సంధించి మొదట అశ్వత్థామకు హాని కలగకుండా ఉండాలని ప్రార్థించి తరువాత నాకు నా సోదరులకు శుభం కలగాలని పలికి అస్త్రదేవతలకు నమస్కరించి అస్త్రం అస్త్రంచేతనే శాంతించాలని
శుభం జరగాలని కోరుతూ ప్రయోగించగా ఆ దివ్యాస్త్రం ప్రళయ సమయంలో అగ్నివలె భయంకర జ్వాలల సమూహంతో వెరుపు పుట్టిస్తూ ఆకాశం అంతా తనే అయ్యేటట్టు వ్యాపించి అశ్వత్థామ అస్త్రాన్ని త్రిప్పికొట్టటానికి ప్రయత్నించగా అది మరలక పెరిగి భయంకర కాంతులు గలిగినది కాగా ఆ రెండస్త్రాల విజృంభణంచేత మహాశ్రద్ధర సముద్రాలు తిరుగుడు పడ్డాయి, వందల కొద్దీ ఉల్కలు రాలాయి, తీవ్ర సూర్యుడు అంతరించాడు, కులపర్వతాలు కంపించాయి, ఆకాశం భయంకర శిలావర్షం మిక్కిలి వేగంగా కురిసింది, భూమి తిరుగుడు పడింది, అంతటా పిడుగుల చప్పుడు మ్రోగనారంభించింది, జనులు ఆశ్చర్యము భయము చెంది చేష్టలుడిగారు. వచనము. పుణ్యాత్ముడైన నారదుడు అప్పుడు వ్యాసుడి దగ్గరకు వచ్చాడు. అతడు భరత్వంశోద్ధారకుడైన వ్యాసుడు కలిసి ఈ రీతిగా లోకభీకర ప్రయత్నంలో ఉద్దండులైన ఆ అర్జునుడిని అశ్వత్థామని శాంతింపజేయటానికి మధ్య నిలిచి వాళ్ళిద్దరూ వినేటట్లు ఇట్లా అన్నారు. కందము. ఓ అనఘులారా! ఎంతోమంది దివ్యాస్త్ర విద్యావేత్తలలో శ్రేష్ఠులు, గొప్ప భుజబల పరాక్రం గలవారు భూమిలో ఉండినారు. వాళ్లు దీనిని మనుష్యుల మీద ప్రయోగించటం సంభవించిందా? వచనము. అనగా విని అర్జునుడు దివ్యాస్త్రాల అగ్నిజ్వాలల సమూహం మధ్య నిశ్చేష్టులే ఉన్న సర్వధర్మ రక్షణల్లోనూ సకలలోక హితాచరణంలోనూ పండిపోయిన ఆ మహర్షులను చూచి ఆ సమయానికి తగిన ఆచారాన్ని తలచి ఆ మహనీయులతో ఇట్లా అన్నాడు. తేటగీతి. మహామునీశ్వరులారా! అస్త్రం అస్త్రంతో ఉపశమిస్తుంది గదా అని జంకకుండా అట్లా ప్రయోగించవలసి వచ్చింది కాని మరొక ఉద్దేశంతో కాదు. దానిని ఉపసంహరించాలంటే ఉపసంహరిస్తాను. కందము. నేను నా అస్త్రాన్ని ఉపసంహరిస్తే ఈ దుర్మార్గుడు తన అస్త్రపు మహాదాహశక్తిచేత మమ్ములను అందరనూ దహిస్తాడు. మరి మా క్షేమం గూర్చి మీ మనస్సులలో ఆలోచించాలి. తేటగీతి. అంటూ శీఘ్రంగా అస్త్ర విద్యా నిపుణుడైన అర్జునుడు ఆ మహాస్త్రాన్ని ఆ మహర్షులు మెచ్చి హృదయంలో ఆనందించగా అనాయాసంగా ఉపసంహరించాడు. చంపకమాల. జనమేజయ. తపస్సు, బ్రహ్మచర్యము, దానము, సత్యము కల ఆ అర్జునుడికి తప్ప ఆ భయంకరమైన దివ్యాస్త్రాన్ని బాగా ప్రయోగించి మరల్చటానికి ఇతరులకు సాధ్యం కాదు. ఆ పని రాజులే కాదు దేవతలు సైతం చేయలేరు. వచనము. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని స్మరించి అది బ్రహ్మతేజస్సుతో నిండినదవటంచేత ఇట్లా ప్రయోగించిన తరువాత వారించటానికి శక్యం కాదు. ఒకవేళ వారిస్తే వారించిన వారికే శిరశ్ఛేదం చేస్తుంది. గురుభక్తి, తపోయుక్తి అధికంగా ఉండటంచేత ఆ అర్జునుడు వారించటానికి సమర్థుడయ్యాడు. ఆ విధంగా అర్జునుడు ఆ వారించ శక్యం కాని సాధనాన్ని వారించటం చూచి ఆ ముని శ్రేష్ఠులు అతడి మాహాత్మ్యాన్ని గుర్తించారు. అశ్వత్థామ తన అస్త్రాన్ని వారించాలని చూచి అది సాధ్యం కాకపోవటంచేత దైన్యంతో మంచి ఉపాయశాలి అయిన వ్యాసుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. భీముడు నాకు సిగ్గేయటట్లు దుర్యోధనుడిని చంపాడు. అది అధర్మయుద్ధంలో. దానితో ఉరుకొనక వచ్చి నా ప్రాణాలు తీయాలని నామీది కురికాడు. చంపకమాల. మునీశ్వర! అవమానం వలన కలిగిన కోపంతోనూ ప్రాణభీతితోనూ ఈ మహాస్త్రాన్ని మంచి చెడ్డ ఆలోచించకుండా ఇట్లా ప్రయోగించాను. ఇది పాండవులనందరినీ ఎట్లా అయినా దహించి తీరుతుంది. ఈ విధం పాపమే అని తెలిసినా దానికి ఒడబడ్డాను. వచనము. అనగా విని ఆ మునీశ్వరుడు వ్యాసుడు అతడి ముఖంపై దృష్టి నిలిపి మీ తండ్రి ఈ అర్జునుడికి శిష్యవాత్సల్యంతో ఈ అస్త్రాన్నిచ్చాడు. ఈ వీరశ్రేష్ఠుడు నీకు హాని తలపెట్టడు. నీ అస్త్రం ఉపశమించటానికి తన అస్త్రం ప్రయోగించాడు. మేము వద్దంటే ఉపసంహరించాడు. ఈ విధంగా అస్త్ర విద్యా నైపుణ్యంలో ఆరితేరిన అర్జునుడిని వధించటం నీ తరమవుతుందా? నీ అస్త్రం ఇతడి అస్త్రంచేత వారించబడుతుంది. అది అట్లా ఉండనిమ్ము. వినుము. ఆ మహాస్త్రాన్ని మనుష్యులపై ప్రయోగించిన వాడికి అశుభం అవుతుంది. ఒకడిచేత ప్రయోగించబడి ఇతరుడి అస్త్రం ఉపశమిస్తే ఆ దేశానికి 12 ఏళ్లు అనావృష్టి కష్టం ప్రాప్తిస్తుంది. కాబట్టి పాండవులను, నిన్ను, ఈ దేశాన్ని రక్షించటానికి చెప్పాము. ఏ విధంగా నైనా సరే దీనిని ఉపసంహరించాలి.
తపస్సుకు పూనుకొన్నవాడివి కోపం విడిచిపెట్టి సుఖపడుము. ధర్మబద్ధంగా గెలువగల ఈ అర్జునుడు కూడా సంతోషంతో వెళ్ళాలి. నీ శిరోమణిని ఇతడికిమ్ము. అట్లా అయితే ఇతడే కాడు, పాండవులందరూ నీ ప్రాణం తీసినంతగా సంతోషిస్తారు. ఇది సముచితమైన రాజీ పద్ధతి. ఇట్లా చేయటం మంచిది అనగా విచారంతో ఆ అశ్వత్థామ వ్యాసుడితో ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. మునీశ్వర, దుర్యోధనుడి బొక్కసాన్నంతటినీ పొందిన పాండవులకు రత్నాలు అపురూపమా? సర్పభయము, చోరభయము, రాక్షసభయము, దేవభయము కలుగవు. దీనివలన ఆకలి, దప్పిక, నిద్ర, రోగము బాధించవు. ఇట్లాంటి రత్నం వీళ్లకు ఇవ్వగలనా? అయినా నీ మాట దాటరానిది కాబట్టి దీనిని నీకు ఇచ్చాను. నా అస్త్రం పాండవేల గర్భాలకు హాని కలిగించి తృప్తిపడి ఉపశమిస్తుంది గాక. కందము అనగా విని వ్యాసుడు అట్లా చేయుము, వేరేదానికి ఆశించుకుము అని పలుకగా అశ్వత్థామ తన మనస్సులో ఆతడి మాటను బట్టి తన మాట తప్పని గ్రహించాడు. వచనము గ్రహించి పాండవేయ రాగ పాత్రగర్భములని పాండవుల సంతతి తాలూకు గర్భాలనన్నిటినీ ఉద్దేశించాను. కాని దానిని వ్యాసుడు పాండవుల భార్యల గర్భాలుగానే పేర్కొనటంచేత వేరే దానిని ఆశించుకుము అన్నాడు. అది నేను తెలిసినట్టుగా ఎందుకుండాలి? ఇది అంగీకారంగా భావించి అన్ని గర్భాలని నాశనం చేస్తానుగాక అని నిర్ణయించి ఈ మునీశ్వరుడితో అట్లాగే చేస్తానని పలికాడు. వాళ్ల పరస్పర సంభాషణ క్రమం కృష్ణుడు తెలిసి వీడు మునీశ్వరుడి మాటను కాదని తన ఇష్టం వచ్చినట్లు చేసేవాడివలే ఉన్నాడు. ఈ దుర్మార్గుడి ప్రయత్నానికి అడ్డపడటానికి చూస్తాను, లేకుంటే చివర నేను చేసే పని ఎట్లాగూ ఉండనే ఉన్నది కదా అని తలచాడు. అప్పుడు అశ్వత్థామ మనోభిప్రాయం వ్యాసుడు గ్రహించి కృష్ణుడు గ్రహించాడని, అతడు అశ్వత్థామతో మాట్లాడాలను కొంటున్నాడని తెలిసి ఊరుకున్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. శ్రీకృష్ణుడుత్తరగర్భంబు దగ్ధంబు గాకుండా జేయ నిశ్చయించుట. కందము శ్రీకృష్ణుడు అశ్వత్థామతో ఇట్లా అన్నాడు. పాండురాజు మనుమలనందరినీ వధించావు, పాపం కట్టుకున్నావు. ఇప్పుడు ఆ మనుమల గర్భాలను చంపాలనుకొంటున్నావు. అందులో ఒకదాన్నైనా నీ బారిన పడకుండా తొలగించాలి. కందము నేను ధర్మాలతోనూ గొప్ప దానాలతోనూ యజ్ఞాలతోనూ జనులను సంతోషపెట్టి గొప్పతనం పొందే ఒకడిని పాండవ వంశం నిలబెట్టటం కొరకు రక్షిస్తాను. తేటగీతి అట్లాంటి గర్భాన్ని నిలుపుము, తక్కిన గర్భాలనన్నిటినీ నీ అస్త్రంతో దహించుము అనగానే అశ్వత్థామ కోపంతో విజృంభించి ఆ శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. వచనము నీవు పాండవ పక్షపాతంతో ఇట్లా అంటే నేను అట్లా ఎందుకు చేస్తాను? నా అస్త్రానికి ఒక గర్భం లక్ష్యం కావచ్చు కాకపోవచ్చు, అది అట్లా ఉండనిమ్ము. నీవు విరాటపుత్రి అయిన ఉత్తర గర్భాన్ని రక్షించాలని చూస్తావు. ఆ పనికి పూనుకున్నావో నా బాణంతో దానిని కూడా తప్పకుండా నాశనం చేస్తాను అని పలుకగా శ్రీకృష్ణుడు కందము పుణ్యాత్ముడైన అభిమన్యుడి వీర్యం గొప్పదై ఉత్తర గర్భంలో ఉన్నది. నీవు దానిని వధించటం సంభవించిన అతడి కుమారుడికి నేను దీర్ఘాయువిస్తాను. కందము అనగా విని అశ్వత్థామ నవ్వుతూ ఇట్లా అన్నాడు. అస్త్రదగ్గుడిని బ్రతికిస్తే మంచిదే కదా. అర్జునమిత్రమా, కృష్ణ, ఈ విషయంలో నీ నేర్పు చూద్దాములే. వచనము అని పలికి మిక్కిలి గౌరవించదగిన వ్యాస శ్రీకృష్ణుల మాటలు పాటించక పాండవుల సంతానం తాలూకు గర్భాలన్నింటిమీద అస్త్రం విడిచిపెట్టటం చూచి శ్రీకృష్ణుడు అతడితో ఇట్లా అన్నాడు. త్రికాలజ్ఞుడైన ఒక బ్రాహ్మణుడు ఉపప్లావ్యపురం వచ్చి ఉత్తరను చూచి నీ పుణ్యంచేత ప్రాణాలు కృషించిన కొడుకు పుట్టుతాడు. అది కారణంగా నీ గర్భంలో ఉన్నవాడికి పరీక్షిత్తు అనే పేరు కలుగుతుంది అని పలికాడు. ఆ మహానుభావుడి వచనం అబద్ధం కాజాలదు. నీవు చేసిన పని చేయని దానితోనే సమానం. ఆ బాలుడు పాండవ వంశోద్ధారకుడవుతాడు అని తన మనస్సులో కోపం ఏర్పడగా పిల్లలను చంపిన నీవు ఆహారం లేక నిస్సహాయుడవై కంపు కొట్టే రక్తంతో శరీరం కాలిపోతుండగా 3000 సంవత్సరాలు తిరుగుము. నా చేత రక్షితుడై ఆ కుమారుడు కృపాచార్యుడి దగ్గర ధనుర్వేదం నేర్చుకుని అన్ని శస్త్రాస్త్రాలు పొంది అనేక సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు.
అతడికి జనమేజయ మహారాజు పుట్టి నీవు చూస్తుండగానే గొప్పగా వెలుగొందుతాడు. నా తపస్సత్యాల మహామహమలు చూడుము అని పలికాడు. అప్పుడు వ్యాసుడు అశ్వత్థామతో ఇట్లా అన్నాడు. తేటగీతి, నీవు బ్రాహ్మణుడివైనా ఈ విధంగా క్రౌర్యానికి వెనుదీయకుండా నా మాటలను పాటించకుండా ఈ పాపకృత్యం చేశావు. నీవు కృష్ణుడన్నట్లుగానే కమ్ము. వచనము అని ఇట్లా శపించి తుచ్చుడా పొమ్ము అనగా విని అశ్వత్థామ ఆ మహానుభావుడి ముఖం చూచి మునీశ్వరా, నీవు మనుష్యులలో ఉందువుగాక అని ప్రతిశాపమిచ్చి నీ దగ్గరే నేను ఉంటాను, నీవు కృష్ణుడు సత్యసంధులు అవుతారుగాక అని తన శిరోమణిని పాండవులకిచ్చి తపోవనానికి వెళ్లాడు. పాండవులు, కృష్ణుడు ఆ మునీశ్వరుడికి నమస్కరించి సెలవు పుచ్చుకొని మిక్కిలి తొందరగా వచ్చి కందము జనమేజయ వాళ్లు రథాలు దిగి దోహకంతో పరితపిస్తూ ఉన్న ద్రౌపదిని తమ మనస్సులలో మళ్లీ కరుణరసం పుట్టగా చూచారు. వచనము అట్లా చూచి ఆ ద్రౌపది చుట్టూ కూర్చున్నారు. అప్పుడు అన్నగారు పంపగా భీముడు ఆ శిరోమణిని ఆ ద్రౌపదికిచ్చి కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము భీమసేనుడశ్వత్థామ శిరోరత్నంబు ద్రౌపదికిచ్చుట. కందము శత్రువును సాధించే కార్యం పూర్తయింది. రాజోచిత ధర్మపు విశిష్టతను మన్నించి దుహకం మానుము. నీ ఓరిమేకదా ధర్మరాజు దుహకాన్ని పోగొట్టేది. చంపకమాల ధర్మరాజు పంపగా సంధి చేయటానికి శ్రీకృష్ణుడు కౌరవసభకు వెళ్లేటప్పుడు నీవు అతడితో చెప్పిన గొప్పతనంతో కూడిన రజోగుణ ప్రధానములైన పరుషాలైన ఉచితాలైన మాటలన్నీ నీ మనస్సులో పాదుకొనేటట్టు నిలుపుము. దుహకించటం వలన ఏమీ ప్రయోజనం? యుద్ధంలో శత్రువులు చంపక పుష్పబాణం ప్రయోగిస్తారా? కందము ద్రౌపది వినుము. శ్రీకృష్ణుడి దయ అర్జునుడి పెద్ద అండా ఉండగా నేను నిర్భయుడనే ధృతరాష్ట్రుడి వంశంలో ఉన్న సూరుల గర్వాన్నంతటినీ అంతమొందించాను. ఉత్పలమాల రాజులు చూచి సంతోషపడగా కోపంతో విజృంభించి రొమ్ము చీల్చి దుశ్శాసనుడి నెత్తురు త్రాగాను. వాడి అన్న అయిన దుర్యోధనుడి తొడలు ఒక ఆటవలే అవలీలగా వేగంగా విరుగగొట్టి బొబ్బపెట్టి శిరస్సు తన్నాను. ఇంతటి సంతోష సమయాన్ని దుహక సమయంగా చేయటం నీకు తగునా? కందము గురుపుత్రుడవటం చేత అశ్వత్థామను అర్జునుడు ప్రాణం తీయటానికి పూనుకొనక అవమానించి ఆయుధ సాధనంతో సిగ్గు విడిచేటట్లు చేశాడు. వచనము శిరోమణిని పోగొట్టుకొనటంచేత ఆ అశ్వత్థామ కీర్తి శరీరం పతనం చెందింది, కలుషితమై ఉన్నది. ఇంతే. ఇట్లా శత్రుత్వం నామమాత్రంగా కూడా లేకుండా అంతమొందించటం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఎంతమాత్రమూ నిందించటానికి అవకాశం లేకుండా ధర్మరాజు స్వచ్ఛమైన కీర్తికి పాత్రుడై విరాజిల్లుతున్నాడు. ఉపశమించుము. తేటగీతి అనగా కొంచెం వికసించిన ముఖంతో లేచిన ఆ ద్రౌపది కాంతులు చిమ్ముతూ ఒప్పే పద్మరాగమణిని అరచేతిలో పెట్టుకుని ధర్మరాజును చూచి వచనము భీముడితో ఉత్పలమాల దీనిని పొంది నా మనసారా ఆనందించాను. నాకు ఈ మాత్రం చాలు. ఈ మహనీయ రత్నాన్ని ధరించటానికి ఇతడే అర్హుడంటూ దానిని ఆ ధర్మరాజు చేతిలో పెట్టగా జనమేజయ అతడు అశ్వత్థామపై గల గౌరవ సంపద మనస్సులో అతడిపై భక్తిని పెంచగా సంతోషంతో దాన్ని శిరస్సుపై ధరించాడు. వచనము ఈ రీతిగా తేటగీతి ఆ ధర్మరాజు ప్రకాశిస్తూ ఉన్న ఆ మణిని అందం అతిశయించగా శిరస్సుపై ధరించి ఉదయకాలపు ఎరుపుతో అధికంగా ప్రకాశించే చంద్రబింబంతో తూర్పుకొండవలె ఉన్నాడు. వచనము ఈ విధంగా ధర్మరాజు ద్రౌపదికి ప్రియం చేసి ఆమె మొదలుగా స్త్రీలు సహదేవుడు మొదలుగా పురుషులు వినేటట్లు భీముడు అశ్వత్థామను చూచింది మొదలుకొని అశ్వత్థామ శిరోమణి ఇవ్వటం వరకు గల వృత్తాంతం అంతా చెప్పగా ధర్మరాజు మొదలుగా అందరూ సంతానాన్ని నాశనం చేసే ఆ బ్రహ్మశిరోనామకాస్త్రపు మహిమను తలుచుకొని దానికి శ్రీకృష్ణుడి ప్రతిక్రియ ఉన్నది కదా అని ఆరట చెంది ఏమవుతుందో అనే భయంతో ఉన్నారు. అప్పుడు ఉత్తరకు తప్ప పాండవ వంశంలోని స్త్రీలకు చూరులు లేకుండా పోయాయి. ఆ అస్త్రరాజం ఉత్తర గర్భంలో ఉన్న పిండాన్ని బాధించటం చూచి కృష్ణుడు
వత్తామతో సంభాషించేటప్పుడే ఆ అస్త్రం వలన బాధ లేకుండా తన మనోవ్యాపారం చేతనే మాంచాడు కాబట్టి ఆ సంగతి ఉత్తరం మొదలుగా ఎవ్వరూ ఎరుగరు. అది అట్లా ఉండగా కుమారుల కొరకు దోహకం విడిచిపెట్టని ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఇట్లా అన్నాడు. చంపకమాల బలం వలన శౌర్య సంపద వలన భంగపాటరగని పరాక్రమంగల ద్రౌపది కొడుకులను ఒక్కడు ఎదుర్కొని శ్రేష్టమైన పరాక్రమం ఒప్పగా బలహీనులను వధించే విధంగా ఖడ్గ విద్య నైపుణ్యం ప్రకాశించగా ఇష్టం వచ్చినట్లు చంపాడట. అశ్వత్థామకు ఆ సామర్థ్యం ఎట్లా వచ్చిందో శార్దూల విక్రీడితము. ధృష్టద్యుమ్నుడు కార్యనిర్వహణ దక్షుడు, జయించరాని బాహుబలం గలవాడు, అప్రతిహతమైన పరాక్రమ సంపద చేత ప్రసిద్ధుడు, ఇంద్రుడి ప్రశంసలందుకున్న సామర్థ్యంగల ధనుర్విద్యా వైభవంతో ఒప్పేవాడు, యుద్ధ విద్య బాగా తెలిసినవాడు. అట్లాంటివాడు అశ్వత్థామ విజృంభణాన్ని ఓడించలేకపోవటం ఏమిటి? కందము తక్కిన పాంచాలదేశపు వీరులను ఎంతమందినో ఒక్కడు శిబిరంలో ప్రవేశించి బలమొప్పగా అశ్వత్థామ చంపాడట. ఇది ఆశ్చర్యకరం. అతడల్లా అధికుడవటానికి కారణం ఏమిటి? వచనము అని అడుగగా ధర్మరాజుతో శ్రీకృష్ణుడిట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. ధర్మరాజునకు కృష్ణుడు శివప్రభావంబు చెప్పుట. చంపకమాల హరుడు, పరమేశ్వరేశ్వరుడు, దయారసార్ద్రుడు, అపరిమితాకారుడు, శంకరుడు, స్థిరభక్తి చేతనే పొందదగనవాడు, నాశరహితుడు అయిన చంద్రశేఖరుడిని భక్తి శ్రద్ధలతో ఆశ్రయించి అశ్వత్థామ నాశనం లేని మహాపరాక్రమ సంపత్తిని పొంది అధికుడవటంచేత ఆ రీతిగా పగ సాధించాడు. చంపకమాల రాజోత్తమ ధర్మరాజా, శివుడు ప్రసన్నుడైతే ఎవరికైనా కొరత చేస్తాడా? దివ్యత్వాన్నైనా ఇస్తాడు, ఇంద్రుడిని గెలవగల పరాక్రమ సంపదనైనా ఇస్తాడు. అట్లాంటప్పుడు శత్రువులనేకులను ఒక్కడు భుజబల క్రీడను భయంకరంగా ఓడించే సామర్థ్యాన్ని ఇవ్వటం ఏమి వింత? ఉత్పలమాల ధర్మరాజా, నేను భగవంతుడైన శివుడిని బాగా ఎరుగుదును. అతడే ప్రాణి సమూహం అంతా పుట్టేటట్లు, నిలిచేటట్లు, నశించేటట్లు చేస్తాడు. ఆ స్వామి మనస్సులో అనుకొంటే లోక సమూహపు సర్వసృష్టి వ్యవహారము జరుగుతూ ఉంటుంది. అతడు భక్తికి లొంగేవాడు, ఇంతటివాడని చెప్పటానికి శక్యం కానివాడు. వచనము ఆ పరమేశ్వరుడి మానవాతీత లీలలు చెబుతాను వినుము. సీసము తేటగీతి. ధర్మరాజా, బ్రహ్మ ప్రాణి సమూహాన్ని సృజించాలనే తలంపుతో ఆ పరమేశ్వరుడిని చూడటానికి వెళ్లి తన మనోభిప్రాయం ఒప్పుగా చెప్పగా ఆ మహానుభావుడు అతడి ఉద్దేశం నెరవేర్చాలని ఏ పనులకైనా తపస్సంపద మొదటి సాధనంగదా అని తలచి నీళ్లలో నిలబడి తపస్సు చేయసాగాడు. బ్రహ్మ ఆ దేవదేవుడు వస్తాడు గదా అని పెక్కువేలేండ్లు కనిపెట్టుకుని ఉండి తన తపోమహిమ చేత నేర్పరి అయిన దక్షుడనే వాడిని పుట్టించాడు. వచనము ఇట్లా సృష్టించి ఆ బ్రహ్మ అతడిని చూచి ప్రజలను సృజించుము అని ఆజ్ఞాపిస్తే అతడు పెద్దవాళ్లు ఇతరులు లేకపోతే సృజిస్తాను అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరుడు నీళ్లలో మునిగి ఉన్నాడు. నేను నిన్ను నియోగిస్తాను, ఇంక సృజించే పెద్దలెవ్వరూ లేరు, అందుచేత నీవు సృజించుము అనగానే ఆ మహానుభావుడైన దక్షుడు దేవతలు, రాక్షసులు, మనుష్యులు, పశుపక్ష్యాదులు అయిన ప్రాణులను సృజించాడు. అంతా అవి ఆకలిగొని దక్ష ప్రజాపతిని భక్షించటానికి మీదపడగా ఆట వెలది. అతడు బ్రహ్మ దగ్గరకు వేగంగా పరుగెత్తి మహాత్మా, ప్రాణికోట్లు నన్ను చుట్టుముట్టకుండా ఆపాలి, వాటికి తగినట్లుగా ఆహారాలు కల్పించాలి. వచనము అని చెప్పగా విని ఆ సృష్టికర్త ఔషధులను, ఫలములాలు మొదలైన భక్ష్య సంపదకు సాధనాలైన చెట్లను, తీగలను, పొదలను సృష్టించి ఆ ప్రాణులకు వాటిని ఆహారంగా సమర్పించి ఇంకా మిక్కిలి బలంగల ప్రాణులకు బలహీనాలైన ప్రాణులు భక్ష్యం అవుతాయని కూడా ఆదేశించాడు. అంతా ఆ భూతాలు సంతోషించి పోయి ఆ విధంగా వృద్ధి నొంది సంతతి రూపంలో పెరుగుతున్నాయి. చాలా కాలం తరువాత శివుడు నీళ్లలో నుండి వెలుపలకు వచ్చి ప్రాణికోట్లను చూచి కోపించి తన లింగాన్ని పెరికి నేలమీద పెట్టాడు. అది చూచి బ్రహ్మ శివుడిని శాంతవచనాలతో బ్రతిమాలుతూ దగ్గరకు వెళ్లి లింగాన్ని ఇట్లా ఎందుకు చేశావని అడిగాడు. ఆ దేవుడు
కందము ప్రాణులను పుట్టించటం కొరకు నీళ్లలో మునిగి మిక్కిలి ఘోరమైన తపస్సు చేసి అధికుడినై వచ్చాను. ఇంకొకడిచేత సృష్టి జరిగిపోవటం వలన ఈ లింగాన్ని ఇట్లా చేశాను. వచనము భూతాలను సృష్టించటానికి కాకపోతే లింగం నాకెందుకు అని పలికి కోపంతో విజృంభిస్తూ మాల్యవంతమనే పర్వతం దగ్గరకు వెళ్లి తపస్సు చేస్తుండగా కందము అప్పుడు లింగం బ్రహ్మ మొదలైన వాళ్లకు అందంగా కనిపించింది. ఇంద్రుడు మొదలైన దేవతల సమూహము తాము దానికి పూజలు చేశారు. వచనము పిమ్మట చాలా కాలం తరువాత కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము రుద్రుడు దేవతలు సేయు యజ్ఞంబు సేరుట. కందము దేవతలు ఒక మహాయజ్ఞం చేయగోరి దానికి కావలసిన వస్తు సంపదను అధికంగా సమకూర్చుకొని యజ్ఞభాగానికి అర్హులైన దేవతలను నిర్ణయించి మిక్కిలి ఏకాగ్రతగల మనస్సులు కలవారే. వచనము ప్రారంభించి అనుష్ఠానం విస్తారంగా జరిపిస్తున్నారు. కాని రుద్రుడి గొప్పతనం ఎరుగకపోవటంచేత ఆ యోగస్వరూపుడికి భాగం కల్పించలేదు. అది తెలిసి సీసము కురువంశ శ్రేష్ఠుడా ధర్మరాజా సాటిలేని వేడిమితో నిండినదై ఆశ్చర్యకరమైన పొడవుతో మించి బాలభాస్కరుడి తేజస్సుతో సమానమైన తేజస్సుతో ప్రకాశించేటట్లు ఒక విల్లు సృష్టించి దానికి నారి మొదలైన అంగాలు యజ్ఞాంగారచేత కల్పించి భయంకర కోపాగ్ని జ్వాలలు మూర్తీభవించినట్లు వ్యాపించగా చేత ధరించి శివుడు దేవతల సమూహం నిష్ఠతో యజ్ఞం చేసే చోటికి సత్వరము భయంకరము అయిన ద్వేషంతో ప్రకాశిస్తూ వచ్చాడు. మత్తేభము ఆ పరమేశ్వరుడు ఆ విధంగా దేవతల యజ్ఞాన్ని ధ్వంసం చేయటానికి రాగా భూవలయం గెరగిరా తిరిగింది. పాతాళలోకం తిరుగుడుపడింది. పర్వతాలు పెళ్లగిల్లాయి. దిగ్వలయం మిక్కిలి కంపించింది. సూర్య చంద్రాగ్నులు తేజోవిహీనులయ్యారు. దేవతల సమూహం కలత చెందింది. చంపకమాల ధర్మరాజా దేవతలందరూ భయంతో నిశ్చేష్టులై యజ్ఞ నిర్వహణానికి కావలసిన నేర్పు కోల్పోయి బొమ్మలవలే అయిపోయారు. ఈశ్వరుడు విజృంభించి ఆ యజ్ఞాన్ని కొట్టాడు. హృదయంలో నాటుకోగా ఆ యజ్ఞం లేడి రూపాన అగ్నితో కూడి పారిపోయినది. వచనము ఈ విధంగా యజ్ఞం ఆగిపోగా దేవతలు నిశ్చేష్టులయ్యారు. వాళ్లలో సవిత్రుడి చేతులు ముక్కలయ్యేటట్లు, పూషుడి పళ్ళు ఊడేటట్లు, భగుడి కళ్ళు పగలేటట్లు ముక్కంటి వింటి కొనతో పొడిచాడు. అప్పుడు దేవతలు కంపించి యజ్ఞోపకరణాలతో సహా నానా దిక్కులకు పారిపోవనారంభించగా కందము ఆ దేవుడు వెంటాడి వెరపు పుట్టిస్తూ వింటిత్రాడు లాగి వాళ్లందరూ ఏ దిక్కులకు పారిపోకుండా గుంపులు కట్టేటట్లు సమర్థతతో ఆపాడు. తేటగీతి దేవతలను కొట్టటానికి ఇష్టపడక ఈ విధంగా ఆక్రమించి ఈశ్వరుడు అవమానించగా వాళ్లందరూ ఒక్కపెట్టున వింటిత్రాడు ముక్కలు ముక్కలైపోవుగాక అని అనగానే అది అట్లాగే అయింది. వచనము అంతలోనే కందము ఆ యజ్ఞము దేవతలు శరణంటూ కాళ్లమీద పడి దయకు అర్హులు కాగా శరణన్నవారిని కాచే ఈశ్వరుడు వాళ్లను అనుగ్రహించాడు. వచనము ఈ విధంగా అనుగ్రహించినవాడే. తేటగీతి శివుడు తన కోపాన్ని తొలగించి సరస్సులో పడవైచి దేవతలను దయతో చూశాడు. ఆ మహాకోపం అగ్నిరూపం ధరించి ఆ నీళ్లను ఇంకించింది. వచనము ఈ విధంగా పరమేశ్వరుడు దయాధీన మనస్కుడై సవితకు చేతులు, పూషుడికి పళ్ళు, భగుడికి కళ్ళు ఇచ్చి యజ్ఞం యథాప్రకారంగా జరిగేటట్టు దయాభావంతో ఆజ్ఞాపించగా కందము దేవతలు భక్తితో ఆ పరమేశ్వరుడికి యజ్ఞభాగం కల్పించారు. అతడు మనస్సులో సంతోషించి శాంతించాడు. లోకం సంతోషించింది. వచనము ఆ దేవదేవుడైన ఈశ్వరుడి దివ్యలీలలు అటువంటివి. అతడు కోపిస్తే లోకాలు అస్వస్థతను, ప్రసన్నుడైతే సౌఖ్యాన్ని పొందుతాయి. ఆ ఈశ్వరుడు అశ్వత్థామకు ప్రసన్నుడయ్యాడు. కాబట్టి ఆ వీరవరుడొక్కడే శిబిరంలోకి ప్రవేశించి ఈ విధంగా పరాక్రమించాడు. కాని ఈ విశేషం ఆ రథికవరుడి శక్తిచేత జరిగింది కాదు. నీవు ఇది మనస్సులో పెట్టుకొననక్కరలేదు.
భీష్మ ద్రోణ కర్ణ శల్యాది మహావీరులను యుద్ధంలో చంప యత్నించటానికి అణచరాని అహంకారంగల ధార్తరాష్ట్రులలో పెద్దవాళ్లైన దుశ్శాసనుడిని దుర్యోధనుడిని పంతం నిండగా రొమ్ము నెత్తురు త్రాగి తొడలు విరగ్గొట్టి ప్రతిజ్ఞ నెరవేరటం అనే శుభాన్ని పొందేటట్లు సంభావించడానికి కారణమైన నీ దైవమానుష సమ్మేళనానికి పరమానందపడుము అని ఈ విధంగా శ్రీకృష్ణుడు ధర్మరాజును ఓదార్చాడు అని జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పగా తరువాతిదైన స్త్రీ పర్వ ప్రథమాశ్వాసంలోని మొదటి పద్యంతో అన్వయం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము సౌప్తిక పర్వము ద్వితీయాశ్వాసము. ఆశ్వాసాంతము. శ్రద్ధర హరిహరనాథ. నిష్కామంగా అభయ సంధ్యలలోనూ ఆచరించే అగ్నిహోత్రాది వైదిక కర్మలచేత కలిగే ఉత్తమ జ్ఞానమంటే నీవు మిక్కిలి సంతోషిస్తావు. కుటిల వ్యాపారాలంటే నీకు ఎంతమాత్రమూ ఇష్టం ఉండదు. యజ్ఞస్వరూపుడవైన నీవు యజ్ఞ నిర్వహణం చేతనే సంపాదించబడతావు. సర్వలోకాలలోని జ్ఞానుల జ్ఞానాన్ని అభినందిస్తూ నీవు వాళ్ల పాపాలనన్నింటినీ పోగొట్టుతూ మిక్కిలి వినోదిస్తావు. కందము. దేవతల సమూహానికి ఆనందాన్ని సమకూర్చేవాడా. రాక్షసుల భార్యల విలాసాలను శోభను హరించేవాడా. రాక్షసులను సంహరించేవాడా. దీనులేందు దయగలవాడా. హరరూపంతో నది శ్రేష్టమైన గంగను హరరూపంలో నెమలి ఫించాన్ని ధరించిన అందమైన శిరస్సు కలవాడా. హరిహరనాథ. మాలిని. ఓ హరిహరనాథ. నీవు నిర్మల హృదయాలలోనే గోచరిస్తావు. ధర్మ సంస్థాపనం చేస్తూ విశ్వానికంతకు ఉపకరిస్తావు. అధ్యాత్మ విద్యా ప్రతిపాదకాలైన వేదాలే నీ స్వరూపాన్ని తెలుపుతాయి. ప్రకృతి పురుషరూప తత్వాల ద్వారా విశ్వస్వరూపాన్ని బోధించే సాంఖ్యమతంలో నీవే వెలుగొందుతున్నావు. నీ విలాసరూపమైన విశ్వసృష్టి స్థితి సంహారాల విచారంచేత జనులకు ఎంతో సుకృతం కలుగుతుంది. నీవు శాశ్వతానంద స్వరూపుడవై ప్రకాశిస్తూ ఉంటావు. గద్యము. ఇది శ్రీమంతుడైన అభయకవిమిత్ర బిరుదం కలవాడు, కొమ్మన మంత్రి కుమారుడు, పండితుల దేవతల పూజలచేత ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజిచేత రచించబడిన శ్రీ మహాభారతంలోని సౌప్తిక పర్వంలో 2వ ఆశ్వాసం. సౌప్తిక పర్వంలో ద్వితీయాశ్వాసం సమాప్తం. శ్రీమదాంధ్ర మహాభారతంలో సౌప్తిక పర్వం ముగిసింది.